కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు శోభిక తర్వాత సూత్రబంధన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. మాంగళ్య ధారణ ఇవన్నీ కూడా ఉంటాయి. కార్యక్రమంలో అందరూ కూడా ఆలస్యమైన శ్రద్ధగా కూర్చున్న భక్తులందరూ కూడా ఆ గోదారంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు ఎలవేళ కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. రాముడు నీవే, గీతా సారథు కృష్ణుడు నీవే, పరమలోచిన రాముడు నీవే, గీతా సారథు కృష్ణుడు నీవే, ఆదియు నీవే, అంతము నీవే, ఆది అంతముల మూలము నీవే, ఆదియు నీవే, అంతము నేనావల్ బాలు నాయక్ గారు ఈ కళ్యాణం తిలకించేదానికి గుడికి పైకి కళ్యాణ మండపానికి వస్తున్నారు. వారికి కరతాళ ధనుల స్వాగతంతో పైకి తీసుకురాగలరని మనవి. కార్యవర్గము అందరూ కూడా ఎవరైనా వారిని శాసనసభ్యులు నేనావల్ బాలు నాయక్ గారిని పైకి రావాల్సిందిగా మనవి చేసుకుంటూ గుడి చైర్మన్ ఆలంబిల్ నరసింహ, శ్రీరాజ్ కృష్ణయ్య మరియు కార్యవర్గ సభ్యులు వారిని ఆహ్వానించగలరని. ఎస్డిఎఫ్ ఫండ్ విరాళం అంటే ధరలు గవర్నమెంట్ ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి వారు మనకు ప్రకటించినారు, కానీ అది ప్రాసెస్ లో ఉన్నది. మరియు కళ్యాణ కార్యక్రమంలో భక్తులు క్షమించాలని మనం చేస్తున్నాము. తొందరలో కళ్యాణం ముగిస్తుంది కాబట్టి భక్తులంతా సహకరించగలరని మనవి. భక్తులు అందరూ మహాప్రసాదం తీసుకుని వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నేనావల్ బాలు నాయక్ గారు మన శాసనసభ్యులు ఇప్పుడే వచ్చేసినారు. ఈ దేవాలయ నిర్మాణం తొందరగా అయ్యేదానికి సహకరిస్తారని మేము మనం చేస్తున్నాము. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ దేవాలయాల్లో ప్రకటించిన సొమ్ము మారదు. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో ప్రకటించిన సొమ్ముని
గుట్ట దండ వారి యొక్క గుట్ట ఎక్కడంతోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఒక సంకల్పం ఇచ్చాడట. వారు అక్కడ కూర్చొని ఆగలేకపోయిండు. నేను ముందర నా సంకల్పాన్ని తెలిపినగానే మీరు అది కూడా 51 లక్ష శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. భగవంతుడు ఎల్లవేళలా ఆయనకు కృపాకటాక్ష కలిగించాలని దినదినాభివృద్ధి చెందించాలని కోరుతూ శ్రీ గరుడాక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు. జయ శ్రీమన్నారాయణ. అశోక్ పెట్టు మనిషిని తగ్గట్టే వేశారు. ఆయన కూడా మనిషిని తగ్గట్టే ఉంది సంతా కూడా గట్టిగా తప్పని కొట్టాడు. దైవ సంకల్పం అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజు మనకు తెలిసింది. వారికి ఇప్పటి వరకు ఈ దేవాలయాన్ని నాకు తెలిసిన వాడికి కూడా వాడు రాలేదు. ఇక్కడికి వచ్చిన వెంటనే వారికి మనసులో ఉన్న మాటని ముందు స్టేజ్ మీద చెప్పాలనిపించింది. ఇంతమంది భక్తుల సమక్షంలో వారి యొక్క కోరిక కలియుగ దైవానికి ఏడుకొండల వెంకటరమణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి గుట్ట మీద చేస్తున్నాం. మనం రాబోయే రోజుల్లో ఇదే ఒక దేవాలయము ఒక చిన్న తిరుపతిగా ఏర్పడాలని మనవి చేసుకుంటున్నాము. 51,116 రూపాయలు. అవి కూడా వారు ఏమంటున్నారు, మార్చి లోపల నేను పేమెంట్ చేస్తాను, 3 నెలల లోపల నేను పేమెంట్ చేస్తాను. వీలైతే మేము ఏదైతే ఎదురు చూస్తున్నామో ఈ ముందు స్లాబ్ పడాలంటే ఒక 40 లక్షలు కావాలి. ఇప్పుడు వాడేమంటారు, ముందు స్లాబ్ 20 రోజులలో కూడా 20 రోజులలో 20 లక్షలు చేస్తాను నేను అని వారు ఈ యొక్క సభాపూర్వకంగా ఈ యొక్క దైవ కృప అంటే ఎలా ఉంటుందో మనకి ఈ యొక్క సంకల్పం ఈ విధంగా మన వెంకటేష్ నాయుడు వారు కూడా మన శాసన సభ్యులకు మామగారు చేతులచే వాళ్ళ అల్లుడి గారికి మరియు ఆలంపల్లి నరసింహ గుడి చైర్మన్ మరియు చిరందాస్ కృష్ణయ్య గారు కార్యవర్గ సభ్యులు కూడా అందరూ ముందరకు వచ్చి వారికి సన్మానం చేయగలరని మరీ మనం చేసుకుంటున్నాము. వీరే వర్తే వెంకటేష్ నాయక్ వైఫ్ ఆఫ్ శారద. ముందే అనుకుంటే వారి ధర్మపత్ని కూడా తీసుకోరావచ్చు, కానీ వారికి అలాంటి ఆలోచన ఇంకా అడుగు పెట్టగానే వచ్చింది. వారు కూర్చోవడం తోటి ముందు పిలిచి చెప్తున్నారు, నేను ఒక 51 లక్ష ఇస్తాను దేనికి, అది కూడా ఉగాది లోపల కంప్లీట్ చేస్తానని చెప్తున్నాడు. వారు మేము ఎప్పిస్తారని కూడా అడగలేదు, 3 మాసాల లోపలనే ఇస్తారని వారు ప్రకటన చేశారు. వారికి ఏడుకొండల వెంకటరమణయ్య తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని, వారి కుటుంబ సంక్షేమం, మన యొక్క దేవాలయం యొక్క అభివృద్ధి జరగాలని మరి కోరుకుంటూ బాలునాయక్ శాసనసభ్యులకి వారికి సన్మానం చేయగలరని మరి మనం చేస్తున్నాం. వారికి కూడా సన్మానం జరుగుతుంది. కానీ మనకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే 6 కోట్లు శాంక్షన్ చేయించిందో దాన్ని తొందరగా రిలీజ్ చేయాలని మనం కోరుకుంటూ, ఇంకొక 8 కోట్లు దీని ద్వారా వస్తే మా యొక్క ఆలయం పూర్తి అయ్యి ఈ యొక్క నిర్మాణాన్ని సహకరించిన వారైతారని మరి మనం చేసుకుంటూ వారిని ఒక ప్రకటన చేయాలని చిన్నగా మాట్లాడాలని చెప్తున్నాం. కూడా సన్మానం జరుగుతున్నది. వారు కూడా ఈ ఏడుకొండల వెంకటరమణయ్య ఆశీస్సులు కలగాలని జిల్లా అధ్యక్షులు వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు కూడా ఇదే ప్రథమం మన దేవాలయానికి రావడం జరిగింది. మన యొక్క అదృష్టం ఈ రోజు 51 లక్షలు ఇచ్చి మన సంకల్పాన్ని నెరవేర్చేదానికి వారిని ఇక్కడ పంపించారు. ప్రేమతో ఆశీర్వదించి ఒక నెల 10 రోజుల క్రితం ఎమ్మెల్యేల శాసనసభ్యులు అసెంబ్లీ పంపించినాం. మన అందరి ఆశీర్వాదం, మన అందరి ప్రేమతో దీవెనతో మరి ఎమ్మెల్యేగా గెలిచి మరి ఒక నెల రోజుల్లో క్యాబినెట్ మంత్రి కూడా కాబోతుంది. మనందరం కూడా ఆశిద్దాం. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి గుడి కూడా మరి
ఇంత పెద్దగా వైభవంగా సుమారు 25 కోట్ల రూపాయల కార్యక్రమాలతో చేయబోతా ఉన్నాం. మరి గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2009లో కూడా 15 లక్షల రూపాయలు మొట్టమొదటిగా ఈ గుడికి రాయి రావాలన్నా ఏది రావాలన్నా నాడు రోడ్డు ఏర్పడడానికి బాలునాయక్ గారు ఎమ్మెల్యేగా 2009లో నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ఆనాడు అది ఏర్పాటు చేసుకొని పైకి ఈ రాతి కూడా విగ్రహం అయిందంటే గుడి అయిందంటే ఆనాడు రోడ్డు నిలబట్టే ఈ పైకి రాయి రావాలంది కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే గారు మరి గత ఎమ్మెల్యే గారి సుగంధ రెడ్డి గారు కానీ చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ గుడి కోసం వాళ్ళ శాశ్వతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. ఆ రూపాయలు శాంక్షన్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది, 13 నడిచింది కాబట్టి అట్టి రూపాయలు రిలీజ్ చేసినట్టు మన ఎమ్మెల్యే గారు దాన్ని తిప్పలబడుతూ ఈ పూర్తిగా ఈ గుడి కంప్లీట్ కావడానికి సుమారుగా ఇంకా 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేస్తే పూర్తి అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఉండే 5 సంవత్సరాల లోపల ఈ గుడి ప్రతిష్ట అయ్యి రంగరంగ వైభవంగా మీ చేతుల మీద ప్రతిష్ట అయ్యి మన దేవపడ చుట్టుపక్కల కాలుష్యం మొత్తం కూడా బ్రహ్మాండంగా తిరుపతి తర్వాత నల్లగొండ జిల్లాలో ఎక్కడ లేని వెంకటేశ్వర స్వామి అనే విధంగా దేవపడ దండాది వెంకటేశ్వర స్వామి నిర్మించబోతున్నాం. దీంతో మా కార్యవర్గం కానీ మా సభ్యులు కానీ 360 మంది 70 మంది దాతల సహాయ సహకారాలతో నిర్మించబోతున్నాం. అంటే ఈ సహాయం చేసిన దాతలందరికీ సహాయం చేసిన పని వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ తొందరగా 1 సంవత్సరం లోపల మళ్ళీ కళ్యాణం వరకు ఈ 3 స్లాబ్లు వేసి కొత్త స్లాబ్లో మనం కళ్యాణం చేయాలని కోరుకుంటూ 4,000 మంది కూర్చునే విధంగా స్లాబ్ వేస్తాము. 20,000 స్క్వేర్ ఫీట్ స్లాబ్ వేస్తున్నాం. ఆ భగవంతుడు ఆశీర్వదించి పూర్తి చేస్తే 20,000 స్క్వేర్ ఫీట్ స్లాబ్లో 4,000 మంది ఒకేసారి కూర్చొని దేవుని కళ్యాణం తిరిగించే అవకాశం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు బాలునాయక్ గారు మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని. కాకపోతే అందరికీ శుభాశీస్సులు ఉన్నాయి, కానీ కొంతమంది గుర్తుపడుతూ ఉండొచ్చు, పడకపోవచ్చు. అదే టెంపుల్లో వచ్చినప్పుడు ఆడుతుంటారు. ఇక్కడ చాలపడలో చిన్ననాడు ఆడుతారు, లాభం పడుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి అన్ని విధాలుగా తిరుగుతుంది. భగవంతుడి కృప వల్ల నేను అన్ని స్థాయిలో ఉన్నాను. పెద్దలు మా మామగారు మామయ్య గారు ఆశీస్సులు, అందరు మన దేవరపల్లి ఆనంద నరసింహ గారు, మరియు అందరు శంకర్ నాయక్ గారు, వేగేంద్ర గారు, అందరు అంతవరకు ఏం చెప్పలేకపోవచ్చు కొత్తగా. కాకపోతే ఆ భగవద్ ఆశీర్వాదంతో ఈ ప్రాంగణానికి వచ్చిన ఫస్ట్ టైం 30 ఏళ్ల తర్వాత వచ్చాను. రావడం మనసులో అనుకున్నాను ఎప్పటికైనా ఒకరోజు రాయాలి విరమతంలో స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అనుకొని ఆ దైవ సంకల్పం ఏమో రావడానికి రాని భగవంతుడు మరీ లాభ చేయగలిగి ఆ తరుణంలో 51 లక్షల రూపాయలు రాయడం జరిగింది. త్వరలో దేవాలయ నిర్మాణానికి ఏదో సహకరించాల్సి వస్తే ఆ విధంగా నా పాత్ర ఉంటుందని అందరూ సమావేశంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మినిస్టర్ గారండి, కాబోయే రోజుల్లో మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ గణనాథి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులు మీకు మనందరికీ ఈ ప్రాంతానికి అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్న మా తమ్ముడు, నా సోదరుడు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అల్లపల్లి నరసింహ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణన్న గారికి, జయేంద్ర నాయక్ గారికి, జానీ యాదవ్ ఎంపీపీ గారికి, డాక్టర్ విడుదల రెడ్డి గారికి, పెద్దలు మల్లయ్య గారికి, ఇప్పటి భద్రయ్య గారికి, అశోకన్న గారికి,
అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి, నక్కా వెంకటేశ్వర గారికి, శ్రీశ్రీరామ్ మీరాకి, కార్యవర్గ సభ్యులందరికీ, అదే మా యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు హరికృష్ణ గారికి, మిగతా అందరికీ ఎవరన్నా పేరు మర్చిపోతే చాలా మంది వెనకాల ఎవరెవరు నా వెనుక ఉన్నటువంటి మీ అందరికీ, ఇక్కడందరికీ భక్త మహాశయులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీ తరఫున, నా తరఫున మరి ఇప్పుడే 51 లక్షలు ప్రకటించినటువంటి మా అల్లుడు వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాస్తవంగా తను రానని చెప్పాడు, నేను పట్టుకొచ్చిన హైదరాబాద్ నుంచి. గుడికి పోతుందా మనం దర్శనం చేసుకొని నేను వేరేగా పోతాను, మళ్ళీ హైదరాబాద్ అంటే తయారై అక్కడ వచ్చాడు. దైవ సంకల్పం, అతని మనసులో ఒక మాట అనిపించింది, ఎవరో అడగలేదు. అక్కడ నిలబడి ఉన్నాడు. అతనే మరి చైర్మన్ గారి చెవులో ఏం ఊదినాడో ఆయన ఇద్దరు వస్తున్నారు. 51 లక్షల రూపాయలు ప్రకటించినందుకు దేవాలయ తరఫున సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క ఆశీస్సులతోటి నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించడం మీ అందరికీ మరొకసారి ఎప్పుడు ఇంతమందికి ధన్యవాదాలు తెలిపే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పటికే మా చైర్మన్ గారు చెప్పినారు. వాస్తవంగా వారు సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. వాళ్ళు మా అంతకంటే ముందు పునర్వేశ్వరం నేను చెప్పిస్తున్నాను. కానీ మీరు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే 2009లో ఆనాడు మీరు మరి ఆ రోజు ఆశీర్వదించడం 2009 ఎమ్మెల్యేనా. ఈ గుడి ఉన్నది ఇక్కడ, కానీ ఈ గుడి మీదకి రావడానికి ఏ మార్గం లేదు సార్. రోడ్డు లేదు, మనుషులు నడిచి వస్తే మనుషులు నడచడానికి చిన్న బాట ఉన్నట్టుండే. కానీ అప్పుడు చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నా దగ్గర వచ్చి ఆ గుడి నిర్మాణం చేయాలనుకున్నాం. కనీసం అక్కడికి పోవడానికి మార్గం కావాలనుకున్నప్పుడు ఆ రోజులలో 2009 అంటే 20 సంవత్సరాల క్రితం ఆనాడు 15 లక్షల రూపాయలు ఇచ్చి దీని మీద రోడ్డు నిర్మాణం చేయడానికి ఆనాడు నా సహకారాన్ని, ఆ చేతనైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా చైర్మన్ గారు పెద్ద రాయి పెట్టి నా నెత్తిన ఇప్పుడు ఏం లేదు, కాగితం అయితే ఇచ్చింది వాసన పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారు. మరి ఆ రోజు వారు అధికారులు వారు రావాల్సిందే, రాలేదు తెలియదు. కానీ వారు శాంక్షన్ తీసుకున్నారు, మరి ఎస్టిమేట్ అయినా అగ్రిమెంట్ అయినా. కానీ ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద సమస్యలు కూడుకున్న పని. కాగితం జీవో ఎవరైనా ఇచ్చింది, కానీ ఇప్పుడు ఆ డబ్బులు తెచ్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్క రూపాయి కూడా లేదు. కేసీఆర్ గారు 1000 కోట్ల రూపాయల కాగితాలు ఇచ్చిపోయింది. ఈ కాగితాలని ఖాళీ కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాలు పట్టుకొని తిరిగితే ఏడుతుంటారు ఇప్పుడు. అందుకని ఆ కాగితాలు ఉన్నా లేకపోయినా ఈ దేవాలయం నేను గెలిచిన తెల్ల నుంచి మొదలుపెట్టి నా 3 కోట్లు 6 కోట్లు, నా 3 కోట్లు రిలీజ్ చెప్పి ముందని మళ్ళీ 2 రోజులు అడిగినట్టు కనబడ్డా నాకే తెలుసుకో. ఎందుకంటే నాకు టైం దొరకలేదు అసలు పోవడానికి. మా ప్రతి గారు ఉప ముఖ్యమంత్రి గారు లేరు, వాస్తవంగా ఫైనాన్స్ మినిస్టర్ వారే. ఇప్పుడు ఎందుకంటే రూపాయి విడుదల చేయాలంటే ప్రతి కూడా అనేకమైన కార్యక్రమాలు చేసే సందర్భంలో ఆర్థిక పరిస్థితిని చూసుకుంటూ మళ్ళీ ముందుకెళ్ళే పరిస్థితి ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు ఉన్నా తప్పకుండా ముందుకు 3 కోట్లు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేపిస్తాను. అంటే ఏమన్నా ఎందుకు కష్టపడా ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పిస్తా. 3 కోట్ల రూపాయలు బహుశా వాళ్ళు మణిపూర్ వెళ్ళారు, రాహుల్ గాంధీ యాత్ర కదా పోయినట్టున్నారు. వాళ్ళు రాగానే చైర్మన్ గారు ఆ 3 కోట్ల రూపాయలు త్వరలోనే విడుదల చేయించే కార్యక్రమం చేస్తాను. దాని తర్వాత ఇంకో 3 కోట్లు కొంత సమయం అడిగి నాకు కూడా కొంత సమయం కావాలి కాబట్టి మిగతా 3 కోట్లు అంటే 6 కోట్ల రూపాయలు ముందుగా ఇచ్చిన కాగితాలు విడుదల చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి వారి కాగితాలు తెచ్చిపోయి ఆ బరువు మొత్తం తీసుకోవడానికి ఎంత కష్టమైనా చైర్మన్ గారు భక్తులు ఎవరైనా తెలియబడి 6 కోట్ల రూపాయలు తప్పకుండా ఏ పరిస్థితుల్లో విడుదల చేస్తాం. చేసుకున్న తర్వాత అది ఇక్కడ ఉన్నటువంటి మిగతా వెంకటేష్ గారి చిన్నప్పుడు చైర్మన్ కొంత స్లాబ్ పూర్తి అవుతుందన్నారు. ఒక 20-25 ముందు తర్వాత మీద కొంత సమయం తీసుకొని కానీ ముందైతే ఆ స్లాబ్ పూర్తి అయ్యే 15 రోజుల్లో 20-25 లక్షలు అయితే ఇప్పిస్తాను. ఆ 8-10 లక్షలు కూడా మీరు స్లాబ్ పూర్తి చేసుకోండి. నేను 3 కోట్ల రిలీజ్ ఇప్పిస్తాను. దాంతో కొంత పూర్తి చేసుకొని ఇంకా కొంత ఫైనాన్షియర్ అయిపోయినాక మార్చి తర్వాత మళ్ళీ మిగతా 3 కోట్లు అప్పుడు ఫైనాన్షియర్లో బడ్జెట్ సెషన్స్ అయిపోయినాక మార్చిలో 3 కోట్లు రిలీజ్ అయిపోయింది. ఈ 3 కోట్లు 6 కోట్లు రిలీజ్ చేపిస్తా. ఇక మిగిలిన భాగం ఇంకా 8 కోట్లు కావాలని చెప్పేసి చెప్తాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తాను. తప్పకుండా ఈ గుడి నిర్మాణం పూర్తి చేసిన బాధ్యత నాది. ఈ గుడిలో మళ్ళీ కూడా
మీ అందరి యొక్క ఆశ్రమం ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పుడే చెప్పినారు. వెంకటేశ్వర ఎట్లా బుద్ధి పుట్టిందో నేను పోగానే అడిగాను, మా ముఖ్యమంత్రి గారు అదే బుద్ధి పుట్టియాలని చెప్పి మరొకసారి ఆ దేవుని కోరుకుంటూ మీ అందరికీ కూడా కలుసుకున్నటువంటి అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ వాళ్ళకి మీ అందరికీ జరిగినటువంటి నూతన సంవత్సరానికి రాబోయేటువంటి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుకు రోడ్డు నిర్మాణం కొరకు ఏదో 25-30 లక్షలు ఇవ్వమంటున్నారు. అది వెంటనే వారం రోజుల్లో మరి 30 లక్షల రూపాయలు ఈ రోడ్డు నిర్మాణం కొరకు ఎందుకంటే నాకు ఒక 10 కోట్లు ఇచ్చిండు. ఆ 10 కోట్లలో మరి 30 లక్షలు వెంటనే విడుదల ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి ఒక్కసారి మీ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. మేము ఎంతసేపు ఇక్కడ ఉంటే మీ అందరికీ ఇంత డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా మమ్మల్ని అన్యాయంగా భావించకుండా మరి మీరు అందరూ కూడా సెలవిస్తే నేను వేరే కార్యక్రమాలు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ ప్రాంతానికి అందరికీ మరి అన్యాయాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తీసుకొని కుంకుమార్చన జరుగుతుంది. అందరూ కూడా మహాలక్ష్మి స్మరిస్తూ శ్రీనాథే నమః అంటూ మీ దగ్గర విగ్రహం ఉందా? విగ్రహం ఉన్న వాళ్ళు విగ్రహం పైన లేని వారు భక్తులు వచ్చేసిన గణపతి ఏడుంటే వాళ్ళు ఎవరంటే ఒక లక్ష పెట్టుకుని వాటి మీద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. రామప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మమాలాధారాయ నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పద్మన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇంద్రశేఖరాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఆహ్లాదజన్యే నమః, ఓం పుష్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివగత్యై నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం తుష్టే నమః, ఓం విశ్వజనాయ నమః, ఓం దారిద్ర్యనాశన్యే నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ ఓం నమః, శ్రీయే నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనే
యొక్క ఘట్టంలో తర్వాత చూర్ణిక. ఈ చూర్ణిక అంటే ఏంటి? మంగళాశాసనంతో అమ్మవారు మాయావరం ఆడుతుంటారు. ఏమని? శ్రీయకాంతాయ కళ్యాణాయ దేవ్యాం శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనోదయ మంగళాచార్య పురోగమై ఆచార్య సత్యాస్తు శ్రీ గోదావరి స్వామికి
వేడుకుందామా వేడుకుందా కళ్యాణోత్సవం సందర్భంగా 5 కిలోల లడ్డు కళ్యాణోత్సవం పూజలు
పద్మహృదయేశ చితచిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస అడుగడుగు దండాల అందాల స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద మొక్కులు తీర్చేటి స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కోనేటి రాయ తిరుమల రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీపాదదాసుల పాలించు స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ వడ్డీ కాసుల స్వామి వరమీయ రావే గోవింద గోవింద ఓ శ్రీనివాస రంగారు బంగారు ఆనంద నిలయ గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీరామ శ్రీరామ సీతాభిరామ గోవింద గోవింద ఓ శ్రీనివాస వేదాల వెలుగొందు ఓ ఆదిదేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ లక్ష్మీశ దైవేశ వైకుంఠవాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కరుణించి కాపాడు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస శేషాద్రివాస శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ తిరుమల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస నారాయణాద్రిలో నెలకొన్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ వృషభాద్రి రాజిల్లు శ్రీ హృషికేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస చల్లని స్వామి శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ కౌసల్యతనయ కారుణ్య నిలయ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయాన అలరారు స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ బ్రహ్మాది సురల పాలించు స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస వేదాల విహరించు వేదాంత రూప గోవింద గోవింద ఓ శ్రీనివాస సామగానలోల కరుణాల వాల గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఫణిరాజసేన కరిరాజ వరద గోవింద గోవింద ఓ శ్రీనివాస ఖగరాజ వాహన ఆనంద సదన గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఆనందనంద సౌఖ్య ప్రదాత గోవింద గోవింద ఓ శ్రీనివాస ఘనసాయి ఫణిసాయి ఆనందదాయి గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రితజన వత్సల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద ఓ శ్రీనివాస కామితార్థములొసగి కరుణించు దేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ చెయ్యెత్తి ముక్కేము శ్రీవాసుదేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస కొండలేడింటిపై కొలువైన స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస నీ నామమే హాయి శ్రీశేష సాయి గోవింద గోవింద శ్రీ వెంకటేశ బ్రహ్మాండ భాండాలు పాలించు స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస సర్వాంగ సుందర హే సన్నుతాంగ గోవింద గోవింద శ్రీ వెంకటేశ కరుణాంతరంగా శరణంటినయ్యా గోవింద గోవింద ఓ శ్రీనివాస నీ అండ మాకుండ భయమేల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ చిరునవ్వు చాలింక శిరులేల స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస నీ పాద సేవయే మా స్వర్గ సీమ గోవింద గోవింద శ్రీ వెంకటేశ ముకుళమాలాదేవి వరహాల పుత్ర గోవింద గోవింద ఓ శ్రీనివాస కలకాల కళ్యాణ కళల తొలిదేడ గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తీరాన కళ్యాణమూర్తి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ముక్కోటి దేవుళ్ళ బ్రహ్మాండ కీర్తి గోవింద గోవింద ఓ శ్రీనివాస భద్రాద్రి రామ సీతాభిరామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ సింహాద్రి చెలువొందు శ్రీనారసింహ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీశైల మల్లన్న నీవే వెంకన్న గోవింద గోవింద శ్రీ వెంకటేశ కరుణాంతరంగా కల్మష భంగ గోవింద గోవింద ఓ శ్రీనివాస కేశవ మాధవ శ్రీవాసుదేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ సుందర వదన సురుచిర నయన గోవింద గోవింద ఓ
మకుటాన శోభిల్లు స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస శంఖ చక్రధారి సారంగపాణి గోవింద దేవాలయం పాట 11,116 రూపాయలు. దేవాలయం పాట 11,116 రూపాయలు. కర్ణాటక పురుషోత్తం గారు 25,116. అందరూ పాడవచ్చు. అమ్మవారికి ఆ స్వామివారిని ఆ అమ్మవారిని ఇద్దరికి కూడా ఆ కలశంలో ఆవాహన చేయడం జరిగింది. దాని యొక్క ఫలితం ఏంటంటే తర్వాత తీసుకున్న తర్వాత దాని యొక్క రుచి ఏంటో తెలుస్తుంది, దాని యొక్క ఫలితం ఏంటో తెలుస్తుంది, దాని యొక్క చదువు విద్య లక్ష్మి అన్నీ కూడా ఆ యొక్క సుదర్శన కలశంలో ఇమిడి ఉన్నాయి. మరి ఇప్పుడు కర్ణాటక పురుషోత్తం గారు ఎంత అన్నారండి? 25,116 రూపాయలు. కర్ణాటక పురుషోత్తం గారి యొక్క మాట 25,116 రూపాయలు. ఎవరు మాట్లాడలా? 26,116 రూపాయలు. రామరామన్ గారు గట్టిగా తప్పని కొట్టండి. 26,116 రూపాయలు. రామరామన్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు 30,116 రూపాయలు. 31,116. దయానంద్ గారు వారి ధర్మపత్ని మంగశ్రీ. లోకేష్ గారు 32,116 రూపాయలు. 35,000. శ్రీనివాస్ రెడ్డి గారు 35,116 రూపాయలు. 6 రూపాయలు. చీరకి విధాల యాదగిరి గారు వారి ధర్మపత్ని ఉమా గారు 1,51,116 రూపాయలు. చీకటమల్ల యాదగిరి గారు వారి ధర్మపత్ని ఉమా గారు ఒకటోసారి సమయం అయిపోతుంది. 2.75 275. 2.75 1,51,116 రూపాయలు. చీకటి మల్ల యాదగిరి గారు వారి ధర్మపత్ని ఉమా గారు మూడోసారి. వారు స్టేజ్ మీదకి వచ్చి
శ్రీమంతుడు స్వామి వెంకన్న గోవింద గోవింద ఓ శ్రీనివాస వటపత్రశాయి శ్రీశేష సాయి గోవింద గోవింద ఓ శ్రీనివాస లోకాలు సృష్టించి పాలించు దేవా గోవింద గోవింద శ్రీ వెంకటేశ నిత్య కళ్యాణాల వెలుగొందు దేవా గోవింద గోవింద ఓ శ్రీనివాస పసిడి ఊయలలుగు పరమాత్మ రామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ కళ్యాణమూర్తి విమల కమలాక్ష గోవింద గోవింద ఓ శ్రీనివాస ఏకాంతమూర్తి వైకుంఠ కీర్తి గోవింద గోవింద శ్రీ వెంకటేశ పద్మావతి హృదయ పద్మైక హృదయ గోవింద గోవింద ఓ శ్రీనివాస భూమి సతీ భోగ భాగ్యానురక్త గోవింద గోవింద శ్రీ వెంకటేశ వేవేల నామాల శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస అచ్యుత నామ అనంత నామ గోవింద గోవింద ఓ శ్రీనివాస వైకుంఠ నామ శ్రీవరద నామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ పండరి నామ పరమాత్మ రామ గోవింద గోవింద ఓ శ్రీనివాస గోవింద నామ గోపాలధామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీరామ రామ రఘుపతి రామ గోవింద గోవింద ఓ శ్రీనివాస నీలవర్ణ స్వామి ఓ నీరజాక్ష గోవింద గోవింద శ్రీ వెంకటేశ మురళీ మోహన మాధవ దేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస ధరణి బ్రహ్మకు తండ్రివి నీవే గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఆనంద నిలయ అచ్యుత నామ గోవింద గోవింద ఓ శ్రీనివాస ముకుంద మాధవ గోకుల బాల గోవింద గోవింద ఓ శ్రీనివాస గరుడ గమన దేవ పంకజ నామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ నరమృగ శరీర నృసింహదేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస రవిచంద్రలోచన జలనిధి శయన గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఆగము పూజిత ఓ దేవదేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస వేదోద్ధార వెంకటాద్రీశ గోవింద గోవింద శ్రీ వెంకటేశ యాదవ కులదీప మోహన రూప గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీచక్ర శుభవాస చిత చిద్విలాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ కరుణించి కాపాడు కల్క్యావతార గోవింద గోవింద ఓ శ్రీనివాస సురేంద్ర సన్ముత నరమృగ రూప గోవింద గోవింద ఓ శ్రీనివాస వడ్డీ కాసుల స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కోరిన వరమసుగు కోనేటి రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస కొండంత కొర్కెలు తీర్చేటి స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ శేషతల్ప సుఖ నిద్రిత దేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస సురముని వరగణ సంస్థుత దేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ తిరుమల పురజన మోహక స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస అగణిత గుణగణ భూషిత దేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ అవనీతనయ కామిత దేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస రఘుపతి రాఘవ రాజా రామ గోవింద గోవింద ఓ శ్రీనివాస నీ పాద సేవయే నిజమైన భాగ్యం గోవింద గోవింద శ్రీ వెంకటేశ కోసలధామ కౌసల్య రామ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆనంద నిలయాన అలరారు స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కలియుగ వరద కరుణించరావా గోవింద గోవింద ఓ శ్రీనివాస కామిత ఫలదార్ కల్మషహరణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ నీ నామ భజనం శాంతిదాయకం గోవింద గోవింద ఓ శ్రీనివాస భక్తార్తి భంజన లోక పావన గోవింద గోవింద శ్రీ వెంకటేశ విశ్వమోహన రూప విశ్వేశ ఈశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఏకాంతవాస శ్రీకాంత హృదయ గోవింద గోవింద ఓ శ్రీనివాస లోకాలు పాలించు శ్రీ విష్ణుదేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ వేదోద్ధార వెంకటనాథ గోవింద గోవింద ఓ శ్రీనివాస యాదవ కుల మోహన రూప గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఆగమ పూజిత ఓ ఆదిదేవ గోవింద గోవింద ఓ శ్రీనివాస రవిచంద్రలోచన జలనిధి సేన గోవింద గోవింద శ్రీ వెంకటేశ
నరమృగ శరీర శ్రీనారసింహ గోవింద గోవింద ఓ శ్రీనివాస పురహర భవహర ముకుంద దేవ గోవింద గోవింద శ్రీ వెంకటేశ రాజీవలోచన శ్రీరామచంద్ర గోవింద గోవింద ఓ శ్రీనివాస ఏడు కొండలపైన వెలుగొందు స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస వేదనలు తీర్చేటి సర్వాంతర్యామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ఆనందమోహన ఆపదలు తీర్చు గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద ముప్పులు అందుకో స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కొలువుండరా స్వామి మా గుండెలోన గోవింద గోవింద ఓ శ్రీనివాస తెలుగింటి దైవం నీవేలే తండ్రి గోవింద గోవింద శ్రీ వెంకటేశ కోరిన వరమొసుగు కోనేటి రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస కైవల్య మొసుగేటి కోదండరామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద నామ ఆనందధామ గోవింద గోవింద ఓ శ్రీనివాస నీల నిర్రగాత్ర నీరజ నేత్ర గోవింద గోవింద ఓ శ్రీనివాస మత్స్యావతార వేదోద్ధార గోవింద గోవింద శ్రీ వెంకటేశ తల్లి తండ్రివి నీవు దైవము నీవే గోవింద గోవింద ఓ శ్రీనివాస విశ్వవైతాళిక ఓ విశ్వనాథ గోవింద గోవింద శ్రీ వెంకటేశ నీ దివ్య గానమే అమృతపానం గోవింద గోవింద ఓ శ్రీనివాస దశావతార దశరథ రామ గోవింద గోవింద శ్రీ వెంకటేశ సప్తాద్రివాస సాకార శ్రీశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఇలవేల్పు నీవయ్య ఎనుకుల తిలక గోవింద గోవింద శ్రీ వెంకటేశ పిలిచితే పలికేవు ఆనంద నిలయ గోవింద గోవింద ఓ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండనాథ గోవింద గోవింద ఓ శ్రీనివాస మధురాతి మధురం నీ నామగానం గోవింద గోవింద శ్రీ వెంకటేశ నీ అండ మాకుండ సిరులేరనయ్య గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీలక్ష్మిలోల శ్రీకాంత హృదయ గోవింద గోవింద శ్రీ వెంకటేశ దీన శరణ్య తిరుమల రమణ గోవింద గోవింద ఓ శ్రీనివాస అండజ వాహన కుండల భూష గోవింద గోవింద శ్రీ వెంకటేశ చల్లని మా స్వామి దేవ సర్వేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస నామాల స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ ముకుళమాతాదేవి వరహాల పుత్ర